పిఠాపురం నాకు గెలుపుతో పాటు చాలా ఇచ్చింది, తిరిగిచ్చేస్తా అంటూ వరాల జల్లు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీపాద వల్లపుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. చేయబోయే పనులన్నింటినీ ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు పవన్. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, తాను కోరుకోని డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు ఆయన. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో ధైర్యం, బలం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో సెరికల్చర్ అభివృద్ధి, గొల్లపురంలో ఉద్యాన పంటల కోసం శీతల గిడ్డంగి నిర్మిస్తామన్నారు. పిఠాపురంలో సెరికల్చర్ ఉంది. ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుకి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది. దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్, రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం. దాని గురించి కూడా మాట్లాడుతా ఉన్నాం. అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి. దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గొల్లప్రోల్లో హార్టికల్ ఉద్యాన పంటలు ఎక్కువ, దానికి కోల్డ్ స్టోరేజ్ ని మాటిచ్చాను, అది చేసి పెడతాను. కోతకు గురవుతున్న ఉప్పాడ తీరం సమస్యకు ఒక పరిష్కారం చూస్తామన్నారు పవన్. అలాగే టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా, యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దానిని టూరిజంగా చేస్తే ఏమవుతుందంటే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుద్ది. కోటగుమ్మం గేట్ దగ్గర రైల్వే ఫ్లైఓవర్ ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకొస్తామన్నారు. సంవత్సరం 8 నెలలు కాదు, నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి, ఎవరిని కదిలించాలో చెప్పండి. కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. డబ్బులు తీసుకొస్తాం. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ ని మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పిఠాపురంలో ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి వేరు, ఇకపై జరిగే అభివృద్ధి వేరుగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. నిస్వార్థంగా లంచాలకు తావు లేకుండా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఫైనల్ గా పవన్ నియోజకవర్గంపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలకి జనం ఫిదా అయిపోతున్నారు.